బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హార్మోజ్ లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. ఇరాన్ పై అమెరికా భీకర దాడులను కొనసాగిస్తుంది. ఇరాన్ రాడార్ సైట్లను అమెరికా కూడా పేల్చివేసేసింది. హార్మోజ్ లో 4 డ్రోన్స్ ని లాంచ్ చేసి ఇరాన్ అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ పైన దాడికి యత్నించింది. కౌంటర్గా అమెరికా రాడార్ సైట్లను పేల్చామంటూ అమెరికా వివరణ ఇచ్చింది. ఆ 4 డ్రోన్లను సైతం కూల్చేశామంటూ అమెరికా యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రస్తుతానికి గొరుక్ అలాగే కెష్మ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మానిటర్ చేయడానికి ఇరాన్కి సంబంధించిన ఈ 2 ద్వీపాలు 2 పోర్ట్స్ అని చెప్పొచ్చు. రాడార్ సిస్టమ్స్ ఉంటాయి సాధారణంగా ఇక్కడ. ఈ గొరుక్ అలాగే దాంతోపాటు కెష్మ్ ఐలాండ్లో తీర ప్రాంతాన్ని పర్యవేక్షించే రాడార్ సైట్లపై అటాక్ చేసినట్లు వెల్లడించింది అమెరికాకు సంబంధించిన సెంట్రల్ కమాండ్. యుఎస్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్పై ఇరాన్ దాడులు చేసింది. నిన్న మొన్న మనం చూస్తే కువైట్లోని ఎయిర్పోర్ట్ పైన డ్రోన్స్తో అలాగే మిసైల్స్తో ఇరాన్ దాడులు చేసింది. మరోపక్కన కువైట్లో యుద్ధ సైరన్లు కంటిన్యూస్గా మోగుతూనే ఉన్నాయంటే అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మరోపక్క అమెరికాకు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఒక కొలిక్కి రాబోతుంది, ఖచ్చితంగా ఇరానియన్స్ గతంలో ఎన్నడూ చేయని పని చేస్తారు వాళ్ళు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ వాస్తవానికి యుద్ధం కొనసాగుతూనే ఉంది, ముందుకు వెళ్తూనే ఉంది. ఒకసారి మనం చూస్తే కాంగ్రెస్ అమెరికాలోని పార్లమెంట్లో ఓటింగ్ కూడా చేయడం జరిగింది. యుద్ధాన్ని కొనసాగించాలా వద్దా అన్న దానిపై ప్రతిపక్షాలు అలాగే తమ పార్టీకి సంబంధించి ట్రంప్కి రిపబ్లికన్స్కి సంబంధించిన వ్యక్తులు కూడా ట్రంప్కి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఈ దాడులకు సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ضربت لا اله الا الله ضربت لا اله الا الله لا اله الا الله طقت الكهرباء. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం చాలా క్లియర్గా రాత్రి తెల్లవారుజాము సమయంలో దాడులు నిర్వహించింది అమెరికా. కొన్ని టవర్స్ లాగా దాంట్లో కనిపిస్తున్నాయి. ఆ టవర్స్ని ఆ రాడార్ సిస్టమ్స్ని కూల్చేశామంటూ అమెరికన్ సెంట్రల్ కమాండ్ చెప్పుకొచ్చింది. ఐలాండ్ పరిసర ప్రాంతాల్ని మరి ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మానిటర్ చేయడానికి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని డిఫెండ్ చేయడానికి ఇరాన్ ఈ రాడార్ సిస్టమ్స్ని యూజ్ చేస్తుంది. అదే రాడార్ సిస్టమ్స్ని ప్రస్తుతానికి అమెరికన్ ఆర్మీ కూల్చివేసిందంటూ ఒఫీషియల్గా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం చూస్తే ప్రస్తుతానికి టెన్షన్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఎస్కలేట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్న మనం చూస్తే కువైట్ మెయిన్ ఎయిర్పోర్ట్నే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఆ టెర్మినల్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ డ్రోన్స్తోని విరుచుకుపడింది. ఆ దాడిలో ఒక వ్యక్తి కూడా చనిపోయారు, పలువురు గాయపడడం కూడా జరిగింది. మొత్తం మీద పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక ఎయిర్ ఫీల్డ్ని కూడా ఇరాన్ డ్రోన్స్తో అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మరో పక్కన ట్రంప్ శుక్రవారం ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా క్లియర్గా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకసారి మనం చూస్తే నిన్నటి స్టేట్మెంట్, ద సిట్యువేషన్ విత్ ఇరాన్ సీమ్స్ టు బీ గోయింగ్ క్వైట్ వెల్. ఇరాన్తోని సిట్యువేషన్ ఈజ్ గోయింగ్ క్వైట్ వెల్ అంటే బాగానే కొనసాగుతుంది. మేము ఖచ్చితంగా ఈ యుద్ధంలో నుంచి బయటికి తొందరలోనే వచ్చేస్తున్నాము. అయితే అలా రావడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఒక స్ట్రాంగ్ వే, అలాగే ఇంకొకటి సాధారణంగా బయటికి రావడం. అంటే ఒక పేపర్ మీద సంతకం పెట్టి బయటకు వస్తామా, లేక ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని బయటకు వస్తామా అంటూ ఆయన మాట్లాడాడు. అంటే ఒక పీస్ డీల్ని మాట్లాడుకొని బయటకు వస్తామా, లేక ఆ ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఒక యుద్ధం చేసి మొత్తం దాడులు చేసి బయటకు వస్తామా? అసలు ఆ హార్డ్ వే టఫ్ వేలో బయటికి రావడం అనేది చాలా సులభము అంటూ కూడా ట్రంప్ మాట్లాడాడు. అంటే యుద్ధం చేయడమే ఈజీ, మాకు యుద్ధాన్ని కొనసాగించడం ఈజీ, కానీ నేను వెయిట్ చేస్తున్నాను, కొంత సమయం ఇస్తున్నాను ఇరానియన్స్కి. వాళ్ళు ఒకవేళ పీస్ డీల్ని సైన్ చేస్తే మేము దాంట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తామంటూ మాట్లాడుకోవచ్చు. అలాగే ఫెర్టిలైజర్ ప్రైజెస్, అంటే మనం ఫెర్టిలైజర్స్కి సంబంధించిన
ప్రైజెస్ కూడా ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే అవన్నీ కూడా 4 నెలల ముందు ఎలాగైతే ఆ రేట్లు ఎలాగైతే తక్కువగా ఉన్నాయో ఆ రేట్లు మళ్ళీ వస్తాయి అంటూ ఆయన ఫెర్టిలైజర్స్ గురించి కూడా ఉద్దేశించి మాట్లాడాడు. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. ట్రంప్ ఒక పక్కన నిన్ననే యుద్ధం ఇంకా కొనసాగదు, ఇరాన్తో మేము గుడ్ టర్మ్స్లోనే ఉన్నాం, ఒక పీస్ డీల్ వచ్చే అవకాశం ఉంది అంటూ నిన్న మాట్లాడాడు. ఇరాన్ మరోపక్క నిన్న కువైట్ పైన విరుచుకుపడింది. అలాగే అమెరికా ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన 2 ఐలాండ్స్లోని రాడార్ సిస్టమ్స్ పైన అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ డ్రోన్స్తో కువైట్ అంటే గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించిన నేవీ షిప్స్ పైన కూడా ప్రస్తుతానికి టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పీస్ డీల్ కోసం ప్రస్తుతానికి సీజ్ ఫైర్ని ఇంకొక 60 రోజులు ఎక్స్టెండ్ చేయాలి. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇమీడియట్గా చర్చలు జరపాలి అనేది ట్రంప్ తీసుకొస్తున్న డిమాండ్. దాన్ని మరి ఇరాన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొనింది. యుద్ధం మళ్ళీ మొదలైంది, మళ్ళీ కొనసాగుతూనే ఉంది. మరోపక్కన లెబనాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన పీస్ టాక్స్ వాషింగ్టన్లో జరిగాయి, అమెరికాలో జరిగాయి. ఆ పీస్ టాక్స్ ప్రస్తుతానికి అవి కూడా ప్రస్తుతానికి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. లెబనీస్ గవర్నమెంట్ సీజ్ ఫైర్ని అంగీకరించింది. అమెరికా, వాషింగ్టన్ అలాగే ఇజ్రాయెల్ ఒప్పందానికి వచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఏదైతే లెబనాన్లో ఉందో అది ఈ అగ్రిమెంట్ని రిజెక్ట్ చేస్తూ అది దాడులను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మిలిటరీ కూడా శుక్రవారం రోజు సదర్న్ లెబనాన్కి సంబంధించిన పలు గ్రామాలపైన దాడి చేసింది. అక్కడ కొన్ని వేల మంది ఎవరైతే ఈ యుద్ధం వల్ల శతగాత్రులుగా అక్కడ ఉన్నారో వాళ్ళపైన కూడా భీకర దాడులు ఇజ్రాయెల్ మిలిటరీ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో మొత్తంగా 9 మంది చనిపోయారు. లెబనాన్కి సంబంధించి 6 డిఫరెంట్ లొకేషన్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్కి సంబంధించిన స్టేట్ న్యూస్ ఏజెన్సీ దీన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. మరోపక్కన ఇజ్రాయెల్ మిలిటరీ తమ 2 సోల్జర్స్ కూడా గాయపడ్డారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన